హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏంజెల్స్ బ్లెస్సింగ్స్, గైడెన్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ చేయండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఓకే, అన్ని పెంటికల్స్. వాట్ గైస్, సో నైస్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి 8 ఆఫ్ స్వర్డ్స్. ఓకేనా? ఏ విషయాల్లో మీరు ఒక క్లారిటీ లేకుండా నిలబడ్డ చోట ఉండిపోయారేమో, మీ లైఫ్లో మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారేమో, అందులో నుంచి బయటకు పడడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు తెలియంది ఏంటి అంటే, మీరు అనుకుంటే మీరు బయటపడవచ్చు. ఓకేనా? మీరు అనుకుంటే బయటపడవచ్చు, కానీ మీ ఆలోచనల ద్వారా మీ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి నెట్టేసేస్తుంది. ఓకేనా? కానీ ఏదైనా సరే, ఆ కట్లు తీసుకోవచ్చు, ఆ కళ్ళ గంతలు కట్టిన దాన్ని కూడా తీసుకొని రావచ్చు. మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నా, ఎవరి కాల్ కోసమైనా, మెసేజ్ కోసమైనా వెయిట్ చేస్తున్నా, మీకు రావాల్సిన ఏదైనా మనీ అయినా ఆగిపోయినా, మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్లో మీరు గ్రోత్ లేకపోయినా, ఇలా రకరకాలుగా కనపడుతుంది. ఓకేనా? స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, సో శ్రీమాత్రే నమః. ఇలా వచ్చింది. దానికి విపరీతమైన భయం ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు, ఏదో దేనికో ఒక విషయానికి భయపడుతున్నారు. ఎంతలా భయపడిపోతున్నారు అంటే, ఇంకా లైఫ్ లేదు, ఇంతటితో ఎండ్ అయిపోయింది, నేను ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసానని మీరు చాలా శతవిధాలుగా ఆలోచిస్తున్నారు. కానీ మీకు అర్థం కాదు ఏంటి అని అంటే, ఈ స్టక్ ఎనర్జీలో నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీ ఆలోచనలే, మీ ఇంట్యూషన్ కాదు, సారీ, మీ ఆలోచనలే మిమ్మల్ని ముందుకెళ్ళలేకపోతున్నది, నిలబడ్డ చోటే నిలబడిపోతున్నారు. ఓకేనా? మీ ఆలోచనల ద్వారానే, కేవలం మీ ఆలోచనలు, మీ అనుమానంతోనే ఇలా సాడ్, ఇలా బాధ. ఓకేనా? ఒక డెవిల్ ఎనర్జీతో. అయితే ఏదో తెలియదు, ఒక మీ విష్, మీ కోరిక, అది మీ లైఫ్లో వస్తేనే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. 9 ఆఫ్ కప్స్తో 10 ఆఫ్ కప్స్తో మీ విష్ అనేది ఖచ్చితంగా 9 ఆఫ్ కప్స్తో అది ఫుల్ఫిల్ అవ్వడానికి చాలా దగ్గరలో రీచ్ అవుతున్నారు. కానీ మీ ఆలోచనల ద్వారా, మీకున్న అనుమానాల ద్వారా, ఇలా మీ డెవిల్ ఎనర్జీ ద్వారే మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే చెప్తున్నాను కదా, స్టక్ ఎనర్జీ, అనుమానము, ముందుకెళ్ళలేక నిలబడ్డ చోట నిలబడటము, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, ఏదో అనుకుంటున్నారని మీకు మీరే ఆలోచించటం వల్ల ఒక డెవిల్లా మీ ఆలోచనలు మారిపోయాయి. మీరు ఒక్క స్టెప్ తీసుకుంటే ఆ 9 ఆఫ్ కప్స్కి మొత్తం ఫిలప్ అయిపోతుంది. ఓకేనా? మీ కోరిక నెరవేరుతుంది, కానీ మీ ఆలోచనలే మిమ్మల్ని జగులు చేసేస్తున్నాయి. 7 ఆఫ్ పెంటికల్స్తో, ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్తో ఒక గ్రోత్, అది గ్రోత్ కూడా చాలా దగ్గరలో ఉంది మీకు. అది గ్రోత్ అయింది. బట్ ఏదైనా సరే, ఒక రిలేషన్ కానీ, అది భయపడుతున్నారు. నేను గ్రోత్ చేయొచ్చా, నేను చేయకూడదా, ఒక స్టెప్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో గ్రో చేస్తే ఎలా ఉంటుంది,
నాకు అనుకూలంగా ఉంటుందా అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. ఒక విత్తనం నాటినప్పుడు దానికి నీళ్ళు పోయాలి, వెయిట్ చేయాలి, అది మొలక రావాలి, అది మొక్కలా ఎదగాలి. ఓకేనా? కానీ ఓపిక లేక నశించిపోయి డెవిల్ ఎనర్జీతో, బాటమ్ ఆఫ్ ది డెక్ డెవిల్ ఎనర్జీతో సాడ్గా ఒక రకరకాల ఆలోచనలతో మీకు మీరే ఏదో తెలియని ఎదురు చూపుతో ఉన్నారు. ఓకేనా? ఈరోజు అలా ఉంటారు. కొంతమంది సినారస్ ఒక ప్రాపర్టీ విషయంలో మీరు ఏదో కొనాలనుకొని అది మీ దగ్గర దాకా వచ్చేసేసి అడ్వాన్స్ ఇచ్చేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక ఎదుగుదల మీకు చూస్తున్న మా వ్యూవర్స్కి ఇంకొక సినారియో ఏంటి అని అంటే రకరకాలుగా మీకు మనీ కానీ ప్రతి దాంట్లో మీరు ఏది చేసినా కూడా సక్సెస్గా ఉంటుంది కొంతమందికి. అలాంటి మీకు ఈరోజు ఇంకో ఏదో సర్ప్రైజ్ రాబోతుంది, సక్సెస్ రాబోతుంది. ఓకేనా? ఏదో పర్చేజ్ చేయబోతున్నారు. ఓకే, చేయబోతున్నారు. ఈరోజు ఏదో కొనాలనుకుంటారు, కానీ మీరు అక్కడ మీ మనసుకు నచ్చకుండా మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో. ఓకేనా? మీరు మూవ్ ఆన్ అయిపోతారు. కొన్ని విషయాలలో ఇవి ఉన్న సిచ్యువేషన్ నుంచి. కానీ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ బాటమ్ డెబుల్ స్టక్ ఎనర్జీ వాటెవర్ ఏదైనా ఇన్ని రకాలుగా వచ్చింది కాబట్టి చూస్తున్న మా వ్యూవర్స్ కొన్ని విషయాలలో మూవ్ ఆన్ అవుతారు. ఓకేనా? ఇలా ఎదురు చూస్తున్న 7 ఆఫ్ పెంటికల్స్కి ఏస్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే కొంతమంది కొన్ని సినారీస్లో ఎదురు చూస్తున్నారు. అబెండెన్స్, ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఈరోజు. ఓకేనా? ఒక పొసెస్నెస్ ఈ మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్కి 4 ఆఫ్ పెంటికల్స్తో ఒక పొసెస్నెస్. ఓకేనా? చేజారిపోయింది కొంతమందికి. ఇక్కడ నోటి దాకా వచ్చేసేసి తెలుసుకుందాం అనుకున్న టైంలో చేజారిపోయింది. సో దానివల్ల అబ్బా నాకు రాలేదన్న చెప్పేసేసాడు ఒక పొసెస్నెస్. ఓకేనా? ఆ పొసెస్నెస్ ద్వారా 10 ఆఫ్ పెంటికల్స్తో కొంతమంది ఫ్యామిలీతో ప్రశాంతంగా ఎక్కడికన్నా జర్నీ చేస్తారు, సరదాగా ట్రిప్కి వెళ్తారు, ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు. అబండెన్స్, మీరేదన్నా పార్టీలో పాల్గొంటారు మీ ఫ్యామిలీతో. లేదనుకుంటే మీ దగ్గరికే గెస్టులు వస్తుంటారు, ఒక చిన్న పార్టీ చేసుకుంటారు, సరదాగా ఈరోజు గడపబోతారు. కొంతమందికి పొసెస్నెస్, కొంతమంది ఎదురు చూడటం, ఒకరు ఉన్న విషయంలో నుంచి లెట్ గో అవ్వటం. ఓకేనా? ఇలా అయితే ఈరోజు అయితే ఉండబోతుంది. 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. సెవెన్ డేట్ ఆఫ్ బర్త్డే మీది 7 అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు లక్కీ నెంబర్ 7 అయి ఉండొచ్చు. చూసుకోండి. ఓకేనా? సిక్సెస్ వాట్స్కి క్లారిఫికేషన్ ద సన్. సో నైస్. 4 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. వెరీ గుడ్. సో మీరు ఎదురు చూస్తున్నారు, ఇంట్రోవర్ట్గా ఉంటున్నారు, మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎవరితో కలవలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఒకరి కాల్ కోసమో మెసేజ్ కోసమో వెయిట్ చేస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. ఓకేనా? టెంపరెన్స్తో ఒక బ్యాలెన్స్ రాబోతుంది. ఓకేనా? ఒక టెంపరెన్స్తో బ్యాలెన్స్ రాబోతుంది. ఎంతలా అంటే మీ కెరియర్లో చాలా 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 ఇలా మీరు ఎదురు చూస్తున్న దానికి మీకైతే ఒక విషయంలో చాలా చాలా బ్యాలెన్స్ రాబోతుంది. ఓకేనా? 6 ఆఫ్ స్వార్డ్స్కి ద సన్. మీరు ఉన్న దాంట్లో నుంచి ఒక స్టెప్ ధైర్యంగా ముందుకు వెళ్ళారు కాబట్టి ద సన్తో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే రాబోతుంది. ఎందుకు అనంటే సో ఇక్కడున్న ఈ క్లమ్జింగ్ కానీ ఈ డిస్టర్బెన్స్ని కానీ అక్కడి నుంచి మీరు ప్రశాంతంగా ఉన్న వైపుకు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఉన్న వైపుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీ కెరియర్లో ప్రశాంతత వెతుక్కుంటూ వెళ్తున్నారు కాబట్టి సన్ మీకు. ఓకేనా? సన్ ఒక బ్రైట్ ఫ్యూచర్. ఈ ఫోన్స్ ద్వారా డిస్టర్బెన్స్. ఓకే,
ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే రాబోతుంది. ఓకే, ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. ఓకేనా? ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారు చూద్దాం. చెప్పండి గైస్, అమ్మవారికి నవరాత్రులు చేస్తున్నారా? అమ్మను అడుగుతున్నారా? శ్రీమాతే నమః. ఫర్గ్యూనెస్, క్షమించండి. క్షమిస్తే తప్పేం లేదు. ఓకేనా? హెల్ప్ఫుల్ పీపుల్, ఇఫ్ యూ బిలీవ్ మీ. ఓకే, బాటమ్ డెక్కి మధ్య ఎందుకో చూపెట్టలేదు, మర్చిపోతున్నాను. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, నాట్ ది రైట్ టైం. రిమైండ్ పాజిటివ్. ఎవరైనా ఒకవేళ నేను చెప్పాను కదా, ఒక నిమిషం ఆగండి. ఫర్గ్యూనెస్, క్షమించండి. హెల్ప్ఫుల్ పీపుల్, ఇఫ్ యూ బిలీవ్ మీ. ఓకే, వీటి మీనింగ్ మీకు తెలుసు అనుకుంటా. అయితే ఏంటి అన్నానంటే, పర్చేల్ చేయాలనుకుంటారు, ఆస్తులు ఏదైనా కొనుక్కోవాలనుకొని ఏదైనా చేదాకొచ్చి జారిపోతుంది కొంతమందికి. ఏదైనా ఈ విషయంలోనైనా అది రాంగ్ టైము, పర్ఫెక్ట్ టైం కాదు. ఆగండి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు చూసి కొనండి. ఓకేనా? ఇదండి ఈరోజు మీకు ఇల్లు ఉండబోతుంది. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్ చెప్తున్నారు. మంచిగా గుప్త నవరాత్రులు, ప్రశాంతంగా, రిలాక్స్గా, పాజిటివ్గా ఆలోచించండి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిలో మంచి జరగాలని, ముందుకెళ్ళాలని, అబండెన్స్ రావాలని, మీరు కోరుకున్న మీ పర్సన్తో మీరు మంచి లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు ఇలా జరగబోతుంది కాబట్టి ఓకేనండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీకు ఎంత మటుకు రెజనేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ.